హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే భోజనం చేసాం. మా డ్రైవర్ సీను అలసిపోయి హ్యాపీగా నిద్రపోతున్నాడు. కింద తల కింద దిండి లేదు, ఏమి లేదు, పొరుపు లేదు, ఏమి లేదు. నేల మీద వాళ్ళు కొనుక్కొని నిద్రపోతున్నాడు. ఎందుకేనంటే దాన్ని చూసి కూడా మేము నేర్చుకోవాలి. ఎందుకేనంటే అంత కష్టపడ్డాడు కాబట్టి. కష్టం ఇది సుఖం ఏదంటే నిద్ర సుఖం ఎరగదంటారు. నిజంగా ఆకలి రుచి ఎరగదంటారు. పెద్దవాళ్ళు అప్పుడే చెప్పారు, మనం చెప్పింది కాదనమాట. ఎందుకేనంటే అలాంటి మనిషి మనం కూడా ఇప్పుడు ఏసీ రూమ్లో పడుకొని, ఏసీ రూమ్లో మంచి బెడ్రూమ్లో పడుకొని నిద్ర పట్టకుండా ట్యాబ్లెట్లు వేసుకొని ఏదో మందు తాగి పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. అందుకని నా మిత్రులారా, సహజంగానే ఏడ పడుకున్న నిద్ర రావాలి. అది సహజ నిద్ర. అది దాన్ని ఏదో ట్యాబ్లెట్ ద్వారా లేదా మెడిసిన్ ద్వారా వేసుకుని నిద్రపోయేది నిద్ర కాదనమాట. ఎందుకనంటే అందుకే ప్రతి మనిషి కష్టపడండి. కష్టపడితే ఆటోమేటిక్గా నీకు నిద్ర వచ్చుద్ది, ఆటోమేటిక్గా నీకు ఆకలి అవుద్ది, ఆటోమేటిక్గా సహజంగా జరుగుతూనే ఉంటుంది అనమాట. వీటన్నిటి కారణం ఏంటంటే కష్టపడినందువలన. అది తప్ప మనం చూసుకోవాలి, శ్రమ చేయించాలి, కష్టపెట్టాలన్నమాట. కష్టపెట్టాడు అనుకోండి, అది చెప్తారు కదా పెద్దలు. పెద్దలు చెప్తారంటే మనసును సుఖపెట్టాలి, దేహాన్ని కష్టపెట్టాలంట. ఎస్, పెద్దలు చెబుతారు. మనసుని సుఖపెట్టాలి, దేహాన్ని కష్టపెట్టాలి. మనం ఏం చేస్తున్నామంటే ఉల్టా చేస్తున్నాం. దేహాన్ని సుఖపెడుతున్నాం, మనసుని కష్టపెడుతున్నాం. మనసుని ఎప్పుడైతే కష్టపెట్టావో నీ టెన్షన్ నిద్ర పట్టగా ట్యాబ్లెట్లు వేసుకోవాలి, షుగరు, బీపీలు, బెడ్ పేసులు ఎందుకు వస్తున్నాయి? మనసుని కష్టపెట్టినందువలన. శాంతిగా ఆలోచించు, నీ చేసే పనుల మీద ప్రశాంతంగా ఆలోచించు. దేహాన్ని కొంచెం కష్టపెట్టు. పొద్దు ఈ పనులు ఇస్తా కష్టపెట్టడం. పొద్దున్న ఎక్సర్సైజు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, వాకింగ్, జాకింగ్, మినిమం రికవర్ ఫోన్లుగా మనం చేయగలగాలనుకుంటే దేహాన్ని కష్టపెట్టాలి. అందుకని సుఖంగా పడుకుంటాం. ఇది మా డ్రైవరు మాకు నేర్పిన ఒక పెద్ద పాఠం అనమాట. అంటే మేము కూడా కష్టపడినప్పుడు, మనసు బాగా కష్టపడినప్పుడు వసవర్తి బెదర్ చెప్పింది నేను చెప్తున్నాను. వసవర్తి కోరుకోరు కాబట్టి మనసు పూర్తిగా ఏకలత అంటే అంటే ఒక ఇచ్చిన పని మా సీన్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, డ్రైవర్ మా సీన్ దగ్గర ఉన్న గొప్పతనం, ఒక పని చెబితే ఎందుకు అని క్వశ్చన్ అయ్యింది. పని చెప్పాడు, చేస్తున్నాడు. ఎందుకు అని క్వశ్చన్ వేసే కాడే మొత్తాన్ని ప్రాబ్లం అక్కడే క్రియేట్ అవుతుంది. అలాగే ఒక సీను ఒక యజమాని పట్లంత గౌరవంగా ఇచ్చిన పని వాళ్ళకి ఇది అవసరం కావాలని క్వశ్చన్ వేయకుండా ఆ పని చేసుకొచ్చి మాకు పని అప్ చేస్తున్నట్టుగా మనం కూడా భగవంతుడైన అనంతమైన మన యజమాని ఉన్నాడు కదా, అనంతమైన శక్తి మనకిచ్చిన పని, అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, మనకిచ్చిన పనిని భగవంతుడు నాకు ఇచ్చాడు, ఈ పని నేను చేయాలని ఎందుకని క్వశ్చన్ వేయకుండా నువ్వు కానీ ఆ పనిని ఏ పనైనా చేస్తావో, సీను ఎలాగ నిద్రపోతున్నాడో అలాగే నీ కూడా నిద్రపోతుంది. నువ్వు ఎందుకని క్వశ్చన్ వేసావంటే మట్టుకు అక్కడ కర్తభావం వస్తుంది. ఎందుకని క్వశ్చన్ వేస్తే లోపల ఆంభావం క్వశ్చన్ ఆన్సర్ వస్తాం అంటే మన భగవంతుడు శరణాగతి అవ్వనట్టు. కాబట్టి నిజంగా భగవంతుడు శరణాగతి అయ్యి ఆయన ఏ పని ఇచ్చినా కానీ ప్రసాదంగా, అది సంతోషంగా, కష్టమైన పని కావచ్చు, సుఖమైన పని కావచ్చు, దేవుడిచ్చిన నాకు ఇది ప్రసాదం అన్న భావనతోటి కానీ నువ్వు ఆ పని చేస్తూ ఉంటే అదే దైవ చింతన, అదే భగవంతుడి తత్వం. నువ్వు భగవంతుడు వేరు కాదు, నువ్వు భగవంతుడు ఒకటేనని ఈ సందర్భంగా చెప్తున్నావు. థ్యాంక్ యూ.